నమస్కారం. ఈరోజు మన ఆరాధ్య దైవమైనటువంటి ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇదివరకు వక్తలు మాట్లాడిపోతున్నారు. కాకపోతే ఈరోజు దళితులు తలెత్తుకొని తిరుగుతున్నారంటే ఆయన ఆ రోజు రాజకీయ భిక్ష పెట్టినాడు కాబట్టి ఈరోజు అనేక మంది దళితులు రాజ్యాంగంలో వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని అనుభవిస్తున్నారు, పదవులు అనుభవిస్తున్నారు, రాజకీయంగా ముందడుగు వేశారు. అలాగే అన్ని విషయాల్లో దళితులు ఈరోజు బాగున్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా తెలియజేస్తున్నాము. ఆయన ఆశయంతోనే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి, వారిని అనుసరిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ముందుకెళ్తున్నారని తెలియజేస్తూ మరొకసారి నందమూరి తారక రామారావు గారికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పలమనేరు మార్కెట్ కమిటీ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఒకసారి మన తారక రామారావు గారి గురించి స్మరించుకుంటే ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఒకసారి మనం చూస్తే సాధారణ ప్రజలకు, మారుమూల ప్రాంతాలకు రాజకీయం అంటే తెలిసేది కాదు. ఎవరో అప్పట్లో కర్నాలో రెడ్లు కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళు ఆ గ్రామంలోకి వెళ్ళి ఫలానా వాళ్ళు కోట్లే అంటే అలా వెళ్ళిపోయేది. అటువంటిది సామాన్యునికి తెలియజెప్పి రాజకీయాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు అండదండగా తెలుగుదేశం పార్టీ ఉండాలని చెప్పేసి ఆనాటి ప్రజల్ని చూసి దయార్థ హృదయుడైనటువంటి రామారావు గారు కూడు కూడు గుట్ట అనే నినాదంతో కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీని 1982లో స్థాపించడం జరిగింది. అదేవిధంగా పార్టీ స్థాపించిన వెంటనే 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన వెంటనే జనతా వస్త్రాలు అయితేనేమి, పేదలకు 2 రూపాయలు బియ్యం అయితేనేమి, అదేవిధంగా పేదలకి ఇండ్లు అయితేనేమి విరివిగా ఇచ్చి ఆదుకున్నటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా మొట్టమొదటి స్థాయిగా భారతదేశ చరిత్రలోనే సంక్షేమ పథకంలో పెన్షన్ పథకాన్ని మొట్టమొదటిసారిగా 45 రూపాయలతో మొదలుపెట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అది ఈనాటి వరకు కూడా ఆ 45 రూపాయలు పెరుగుతూ వచ్చి తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పెరిగితేనేమి, ఆ తర్వాత కూడా పెంచింది 75 రూపాయలు దాన్ని 200 చేయడం అయితేనేమి, ఆ 200ని 2000 చేయడం అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతూ వచ్చి ఈ రోజు అది 4000 వరకు కూడా అందుకుంటున్నారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ. సంక్షేమం అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే సంక్షేమం. సో బడుగు బలహీన వర్గాల పార్టీగా తెలుగుదేశాన్ని చెప్పుకుంటూ ఇటువంటి అవకాశాలు అందించినట్టు ఆ మహానుభావుడికి ఈ రోజు ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్న. జై హింద్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై అమరన్న. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే ఆయనకి ఈరోజు మేమందరూ ఘన నివాళులు అర్పిస్తున్నామంటే అది ఈరోజు తెలుగుదేశం పార్టీ కేడర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఆయన పెట్టిన భిక్ష అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన ఉమ్మడి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆయన 82లో స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీని 9 నెలల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉన్నారనమాట. ఈరోజు ఉన్నటువంటి సీఎంలు కానీ అట్లా తెలంగాణలో కానీ ఇట్లా ఆంధ్రాలో ఉన్న సీఎంలు ఎవరైతే ఉన్నారో అక్కడ మంత్రి పదవులు అనిపిస్తున్న తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వాళ్ళందరికీ భిక్ష పెట్టిన ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారు. అటు రాజకీయంలో కానీ ఇటు తెరపైన కానీ ఆయన్ని ఇంతవరకు ఎవ్వరూ బీట్ చేసిందే లేదు. ఆయన్ని ఓవర్టేక్ చేసిన వాళ్ళు ఇంతవరకు నేను చూడలేదు, నాకు అక్కడ తెలియదు. అలాంటి తెలుగుదేశం పార్టీలో మేమందరూ సభ్యులుగా ఉన్న దానికి నేను చాలా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. ఆ రోజు ఇంతకుముందు మన ప్రసాద్ గారు చెప్పినట్లు కాంగ్రెస్ పాలనలో ఈ యొక్క దేశమే, రాష్ట్రం కాదు ఈ దేశమే నాశనం అయిపోయింది. అలాంటి టైంలో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించడము,
దాన్ని ఈ రోజు వరకు కూడా మేము కొనసాగిస్తున్నాము, ఇంకా కొనసాగిస్తాము. అంటే మా తర్వాత వచ్చే యువత కూడా ఈ తెలుగుదేశం పార్టీని అభిమానిస్తారు. ఎందుకంటే ఆ రోజు ఆయన పెట్టినటువంటి భిక్షే, ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలే, ఈ రాష్ట్రంలో పెట్టిన ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ సంక్షేమ పథకాలే అన్ని రాష్ట్రాల్లో జరుగుతుందన్నమాట. అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడము చాలా బాధాకరము. కాబట్టి ఆయన చనిపోయి ఇప్పటికి 30 ఏళ్ళు అయింది. కాబట్టి ఆయన ఘన నివాళులు అర్పించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు, ప్రెస్కి నా నమస్కారాలు, ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకి కూడా. సినా చెయ్యి అడ్డం, సినా చెయ్యి పెట్టద్దు, సినా